అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్న ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి కెనాన్ R100 కెమెరా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కింద వెళ్ళి ఈ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూడాలంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూడాలంటే ఫస్ట్ ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకని ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియోకి రండి. నేను చెప్తున్న ఈ సెట్టింగ్స్ వచ్చేసి ఏ యూట్యూబ్ ఛానల్ లేవు, ఎందుకంటే నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను. అందరూ వచ్చేసి కెమెరా సెట్టింగ్స్ అంటే మాన్యువల్ సెట్టింగ్స్, అపేచరు, షట్టర్ స్పీడు, వీటి గురించి ISO గురించే చెప్తున్నారు, కానీ మిగతా ఈ సెట్టింగ్స్ ఏం చెప్పట్లేదు. అవి ఇంపార్టెంటే, వాటితో పాటు ఈ సెట్టింగ్స్ కూడా ఇంపార్టెంటే. ఈ ఒక అవగాహన వస్తుంది, ఎవరు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. కానీ లెంతీ అనుకోకుండా చూడడానికి ట్రై చేయండి. అందరూ మీకు ఒక అవగాహన వస్తుంది కెమెరా సెట్టింగ్స్ ఏంటంటే. మనం ఫస్ట్ రో గురించి మొత్తం కంప్లీట్గా మాట్లాడాం. సెకండ్ రోలో ఫస్ట్ ఆప్షన్ ఫ్లాష్ కంట్రోల్ గురించి కంప్లీట్గా మాట్లాడాము. ఇప్పుడు వచ్చేసి మీటరింగ్ మోడ్ గురించి మాట్లాడదాం. మీటరింగ్ మోడ్ గురించి తర్వాత చెప్తాను. ఈ మోడ్స్ 4 మోడ్స్ ఉంటాయి వీటిల్లో. ఈ 4 మోడ్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మొత్తం చెప్పాలంటే కొంచెం లెంతీ ఎక్కువ అవుతుంది వీడియోలో, అందుకని తర్వాత చెప్తాను ఈ వీడియో గురించి, మీటరింగ్ మోడ్ గురించి. తర్వాత దీంట్లో 4 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటి నేమ్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఎవాల్యుయేటివ్ మీటరింగ్, తర్వాత పార్షియల్ మీటరింగ్, తర్వాత స్పాట్ మీటరింగ్, తర్వాత సెంటర్ వెయిటెడ్ యావరేజ్. ఈ 4 ఆప్షన్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. వైట్ బ్యాలెన్స్. వైట్ బ్యాలెన్స్ అంటే కెమెరా మొత్తం కీ రోల్, అదే మెయిన్ ఆప్షను. ఇది ఎందుకంటే మనం ఫోటో తీసినప్పుడు ఎలా రావాలి అంటే, నువ్వు వచ్చేసి ఆపోజిట్ సన్లైట్లో తీసినప్పుడు ఫోటో ఎలా రావాలి, సన్లైట్ లేకుండా తీసుకున్నప్పుడు ఎలా రావాలి, లేదా నైట్ టైం తీసుకున్నప్పుడు ఎలా రావాలి, డే టైం తీసుకున్నప్పుడు ఎలా రావాలి అనేది మొత్తం ఈ వైట్ బ్యాలెన్సే సెట్ చేస్తుంది. ఇది సరిగ్గా లేదంటే ఫోటో మొత్తం వచ్చేసి వేరే కలర్స్ వస్తుంది. నువ్వు ఆపోజిట్లో ఏ కలర్లో ఉంటావో, అంటే తీసేటప్పుడు ఏ కలర్లో ఉందో ఫోటో ఆపోజిట్ ఇంకో కలర్లో వస్తుంటుంది. అది మనం వైట్ బ్యాలెన్స్ సరిగ్గా లేదని అర్థం. ఇప్పుడు వైట్ బ్యాలెన్స్ మనం సెట్ చేసుకోవాలి. వైట్ బ్యాలెన్స్లో చాలా రకాల అంటే మన మోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఓకే చేద్దాం. దీంట్లో వచ్చేసి 9 రకాల వైట్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి ఒక యూజెస్ ఉంటుంది. దాని గురించి నీకు సపరేట్గా చెప్తాయి వైట్ బ్యాలెన్స్ అని. దాని గురించి ఎంత చాలా ఉంది ప్రాసెస్ వైట్ బ్యాలెన్స్ గురించి చెప్పాలంటే, ఇది లెంతీ అవుతుంది, అందుకని తర్వాత మాట్లాడుతుంది వైట్ బ్యాలెన్స్ గురించి. 5th ఆప్షన్ వచ్చేసి మీకు అర్థమైంది కదా, కస్టమ్ వైట్ బ్యాలెన్స్. కస్టమ్ వైట్ బ్యాలెన్స్ అంటే ఇది కూడా వైట్ బ్యాలెన్స్లో ఒక పార్ట్. కస్టమ్ వైట్ బ్యాలెన్స్ అంటే కంప్లీట్ వైట్ గురించి చూపిస్తుంది. అంటే వైట్ మనం తీసిన ఫొటోస్లో వైట్ ఏమైనా సరిగ్గా లేదంటే, అంటే వైట్ కలర్ గ్రీన్గా కానీ ఎల్లోగా కానీ వేరే కలర్స్ కనబడితే మనం దాన్ని ఓకే చేసుకుంటే, ఇప్పుడు ఓకే వచ్చేసి మనం ఈ ఫొటోస్ మనం సెట్ చేసుకోవాలంటే దీంట్లో వైట్ బ్యాక్గ్రౌండ్ కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ వేరే కలర్స్లో కనబడినప్పుడు మన సెట్ ఓకే కొట్టినప్పుడు క్యాన్సల్ అవుతుంది. ఓకే కొడితే ఆ సెట్ అది వచ్చేసి ఆ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్లో చూపిస్తుంది. సరిగా మనకు డబుల్ షిఫ్ట్ BKT అంటే ఇది ఒక గ్రాఫ్ లాగా వస్తుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, మన ఫోటో తీసినప్పుడు ఒక్కోసారి మనం వైట్ కలర్లో అంటే ఒక బ్యాక్గ్రౌండ్, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్స్, వేరే బ్యాక్గ్రౌండ్స్ మనం తీసినప్పుడు సైడ్స్ కానీ అలాంటి సైడ్స్ కొంచెం ఫొటోస్ వచ్చేసి కలర్ చేంజ్ అవుతుంటే, ఆ కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే మనం చూసారు ఈ సెట్టింగ్స్ మన సైడ్కి అనుకోవడము, ఏ పలానా బ్యాక్గ్రౌండ్ తీస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్ సెట్ కాలేదు అంటే వేరే కలర్లో వచ్చింది, ఆ కలర్ ఇది వచ్చేసి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అది బ్యాక్గ్రౌండ్ కలర్స్ని బట్టి చేంజ్ చేసి లైటింగ్ బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అందుకు యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి గ్రాఫ్. ఈ గ్రాఫ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంది దాని గురించి తర్వాత చెప్తాను. ఇది కంప్లీట్గా కొంచెం లెంతీ అవుతుంది. ఇంకా కలర్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. కలర్ స్పేస్ అంటే మనం ఎలక్ట్రానిక్ డివైసెస్లో, మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో అన్నిటిలో యూజ్ అయ్యే, అంటే ప్రింట్ తీసుకోవడానికి అన్ని విధంగా దీంట్లో నుంచే యూజ్ చేస్తుంటారు. దీంట్లో ఓకే చేస్తే 2 ఆప్షన్స్ చూసారా, sRGB అనేది న్యాచురల్ కలర్స్ అన్ని చూపిస్తాయి, కలర్స్ బాగా కనిపిస్తాయి. కానీ ఇంకా బెటర్ క్వాలిటీ కావాలనుకుంటే Adobe RGBలో యూజ్ చేయాలి, RGBలో. కానీ దీనివల్ల అన్ని ల్యాప్టాప్స్, అన్ని ప్రింటర్స్ అన్ని విధాలుగా అన్ని సపోర్ట్ చేయాలి. దీనికి సపరేట్గా కొంచెం కాస్ట్లీ ఉండాలి. కొంచెం కాస్ట్ ఎక్కువ వాడితే, ఎక్స్పెన్సెస్ వాడితే దాని కలర్స్ ఏంటంటే దాని గురించి ఒక అర్థమవుతుంది, మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే కొంచెం దాని గురించి కానీ కొంచెం కలర్స్ ఎక్కువ చూపిస్తాయి sRGB కన్నా. కానీ sRGB బెటర్. Adobe అనేది అందరూ యూజ్ చేయరు కదా, అంత కాస్ట్లీవి. అందుకని sRGBలో పెట్టుకోవడం బెటర్. ఇంకా ఈ వీడియో ఉంది, నెక్స్ట్ పార్ట్ కూడా పార్ట్ 3. ఎందుకంటే అంతా ఒకే పార్ట్లో, అంటే సెట్టింగ్స్ అన్ని ఒకే పార్ట్లో కవర్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి అందుకని పార్ట్ వైజ్గా చేస్తున్నాను. కొంచెం లెంతీ ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకని నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి నాలెడ్జ్ ఇస్తాను కెమెరాస్ గురించి. మీకు ఒక అవగాహన వస్తుంది. కెమెరాస్ బిగినర్స్ వచ్చేసి ప్రొఫెషనల్స్ అందరికీ యూజ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్. అందరూ ఫోటోగ్రాఫర్సే కదా, మీ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి దాని గురించి తెలుసుకున్న వాళ్ళు కూడా నా ఛానల్ చాలా యూజ్ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి.